నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి విసిగిపోయామంటూ సీఎంకు వారి సమస్యలతో ఆవేదనలతో రైతన్నలు వెల్లడి. ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేత తిరువీధి వెంకట సుబ్బయ్య హత్య కేసులో నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టివేసిన 3వ అదనపు జిల్లా జడ్జి. వివరాలు వెల్లడించిన న్యాయవాది. లక్ష్మీ నృసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అహోబిలంలో విశేష పూజలు. స్వామి మూల విగ్రహానికి పంచామృతాభిషేకాలతో ఘనంగా హోమాలు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు అవసరం. డాక్టర్ రామకృష్ణారెడ్డి. నకిలీ విత్తనాలు అమ్మిన శ్రీ చైతన్య సీడ్ షాప్ యాజమాని చైతన్య కుమార్. మొక్కజొన్న పంటలో నష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతు శివారెడ్డి. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రాచీన పీఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అహోబిలం మఠం పీఠాధిపతి. అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగించుకొని తిరుమలకు జీఆర్ స్వామి ప్రయాణం. వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి విసిగిపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు స్పాట్లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒకసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో. వైసీపీ వాళ్ళు ఎలా మన భూములు దోచుకునేవారో. 2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపుల్ ఎంఆర్ఓ గారు, ప్యాపుల్ సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి వచ్చిన అర్జులు. మేడంతో మాట్లాడుతున్నాను, సర్లే మేడం అన్నాము. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. స్పందించాల. ప్యాపిల్ ఎంఆర్ఓ అనుమతించి చేనులే పోతాం మేడం, 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి ఇచ్చి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీ కలెక్టర్ దగ్గర చేను ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దున్న 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా ఎస్ఐ చేనులో పోతే పట్టకొత్తాడు, ప్యాప్లెస్ఐ చేనులో పోతే కేసు రాసా నాది నా కొడుకు పెద్ద ఆయన ఏ కేసు రాయదా అన్నాడు. ఓటర్న ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మా పొలం దెంకపోయి మమ్మల్ని ఇంట్లో రానికున్నా చేనులోకి రానికుంటే ఏం తిప్పలు పడాలి రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? మా రామచంద్ర, పోలెం రామచంద్ర, పోదొడ్డి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలసిపోయావు, చాలా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. ఇప్పుడు ఆర్డీఓలు ఇక్కడ ఏ ఆర్డీఓ ఇది? ప్యాపిలి డోనే కదా? ఆర్డీఓ డోన్ ఆర్డీఓ కమ్ హియర్. హలో. ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా ఏరే వాళ్ళది సార్, ఏరే వాళ్ళది సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు
నువ్వు కొంచెం జాగ్రత్తగా, నీకు తెలియకపోతే స్టడీ చేసుకో. సార్ మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్ మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో. సార్ మంచిది సార్. మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, Yes, sir. నేను ఇస్తాను. సార్ స్టడీ చేసి మినిస్టర్కి పంపించండి. నువ్వు కరెక్ట్గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. సార్ అతనికి కానీ ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది, ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలేం రామాదేవి ఎవరావిడ? భార్య. కాదు నువ్వు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గాన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. అనుచరులకి కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే. పేపర్లు చేయగారు. ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. వెరీ క్లియర్ ఆన్ దాట్. సార్ మంచిది సార్. నంద్యాల రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు తిరవీధి వెంకట సుబ్బయ్య హత్య కేసులో నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న అంబటి సాయిరెడ్డి మరియు కాటెపోగు వెంకటేశ్వర్లపై మోపబడిన నేరారోపణలు నిరూపించలేకపోయారన్న కారణంగా న్యాయమూర్తి అమ్మని రాజు వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేశారు. మొదటి నిందితుడైన అంబటి సాయిరెడ్డి తరపున కర్నూలుకు చెందిన న్యాయవాది బి మోహనకృష్ణ మరియు రెండవ నిందితుడైన కాటెపోగు వెంకటేశ్వర్లు తరపున నందికొట్కూరుకు చెందిన న్యాయవాది సిసివి రంగారెడ్డి వాదించగా పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. గత 30 ఏళ్లుగా అంబటి సాయిరెడ్డి తండ్రి అంబటి నారాయణ రెడ్డి మరియు వెంకట సుబ్బయ్య కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసుల కేసులో ఆరోపించినప్పటికీ న్యాయస్థానంలో నేరం నిరూపితం కాకపోవడంతో ఈ కేసులో నిందితులు ఉన్న సాయిరెడ్డి మరియు కాటెపోగు వెంకటేశ్వర్లపై ఉన్న కేసును కొట్టివేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కృష్ణ, అడ్వకేట్ని, కర్నూలు నాది. అయితే ఈరోజు నంద్యాల 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వారు 2021లో ఏదైతే మర్డర్ జరిగిందో, సుబ్బయ్య శెట్టి, తిరువీధి సుబ్బయ్య శెట్టి మర్డర్ ఏదైతే జరిగిందో, ఆ మర్డర్ కేసులో నంద్యాల 1 టౌన్ పిఎస్ వారు క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో మరి ప్రధానంగా A1గా అంబటి సాయిరెడ్డిని, A4గా కాటెపోగు వెంకటేశ్వర్లని పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అంటే వాళ్ళు జువెనైల్ జస్టిస్ బోర్డులో ముద్దాయిలుగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈరోజు 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నంద్యాల వారు ఈ క్రిమినల్ కేసుని కొట్టివేయడం జరిగింది. ఈ మర్డర్ కేసుని కొట్టివేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా 2 సెక్షన్లు ఇంప్లికేట్ చేయడం జరిగింది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 302 మర్డరు, సెకండ్ అటెంప్ట్ టు మర్డరు. ఈ 2 ఛార్జెస్ ప్రూవ్ అవ్వలేదని చెప్పేసి ఈరోజు 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వారు ఈ కేసును కొట్టివేయడం జరిగింది. వెంకట సుబ్బయ్య హత్య కేసులో ప్రధానంగా నన్ను ఇరికించి తప్పుడు కేసులో పెట్టడం జరిగింది. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే న్యాయం గెలిచింది అనుకుంటున్నాను. మా నాన్నకి అతనికి ఏదైనా పాత కక్షలు ఉండొచ్చేమో కానీ ఆ పాత కక్షల నేపథ్యంలో హత్యలు చేయాల్సినంత అవసరం లేదు. నేను అనవసరంగా హత్య కేసులో ఇరికించేసి నా లైఫ్ని, నా కెరియర్ నాశనం చేశాను. అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే న్యాయం గెలిచింది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో కూడా ఇంకా న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కేసు విషయమే కాదు, అది విషయం. లక్ష్మీ నృసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అహోబిలంలో విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. స్వామి అమ్మవారికి ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి భక్తులకు కంకణధారణ చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో స్వాతి హోమం జరిపారు. స్వామి అమ్మవారికి అర్చకులు మంగళహారతి అందించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు జరిపారు.
బ్రహ్మణస్పతి నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నంద్యాలలో మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఐబీఎం కనెక్ట్ విత్ వర్క్ ప్రోగ్రాం సహకారంతో శిక్షణ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం ఘనంగా జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమం 9 నుండి 14 వరకు 6 రోజుల పాటు కళాశాలలో నిర్వహింపబడుతోంది. ఈ ప్రముఖ అతిథిగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే సాంకేతికత పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు చాలా అవసరమని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ నైపుణ్యాలు, ఉపాధి నైపుణ్యాలు మరియు లైఫ్ స్కిల్స్ వంటి ప్రత్యేక శిక్షణలు అందించబడతాయి. అలాగే శిక్షణ అనంతరం ఉచిత ఉద్యోగ అవకాశాల కోసం ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కేవీవి సుబ్బయ్య, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ఏఎస్ ప్రగతిరెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ యువిఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం దృష్టి అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ట్రైన్ చేయడం కోసం ఇక్కడికి వారు రావటం, ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నప్పుడే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి భావంతో మీరు ముందడుగు వేయవలసి వస్తుంది. దాదాపుగా మంచి టాపిక్స్ తీసుకున్నారు. ఒక్కొక్క టాపిక్ మీద దాదాపుగా 1.5 అవర్ చొప్పున 6 ప్రోగ్రామ్స్ని, అలాగే ఇంకొక 6 ప్రోగ్రామ్స్ని 6 to 7 ప్రోగ్రామ్స్గా డివైడ్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ దాకా 3 days మీకు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి ప్రతి స్టూడెంట్ కూడా అన్ని అవర్స్ కూడా అటెండ్ అవ్వాలి. మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పేసి. సో మనం అందరికంటే ముందుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుని నేర్చుకున్నట్లయితే మీరు బయటికి వెళ్ళేసరికి మంచి నాలెడ్జబుల్గా పర్సన్గానే తయారవుతారు. అలాగే మీకు ఐబీఎం అన్నటువంటి చిన్న సంస్థ కాదు, అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆ ఐబీఎం ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యామో వాళ్ళ సర్టిఫికేట్ మీ చేతిలో ఉందంటే మీకు వచ్చే క్రెడిబిలిటీ, వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఐబీఎం కంపెనీ వాళ్ళకి, అలాగే ఈరోజు ఇక్కడికి ఇచ్చినటువంటి టీంకి, అలాగే సంపత్ కుమార్ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగాలని, ఈ ప్రోగ్రాం ద్వారా మంచి స్కిల్స్ని మీరు సంపాదించుకొని భవిష్యత్తులో ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బనగానపల్లి మండలంలో గత 10 సంవత్సరాల నుండి మొక్కజొన్న పంటను పండిస్తున్న రైతు శివారెడ్డి ఎన్నో సంవత్సరాల నుండి
అడ్వాంటా 751 నెంబర్ గల సీడ్ ఎప్పుడు రాని నష్టం. ఈ సంవత్సరంలో అడ్వాంటా 751 గల మొక్కజొన్న విత్తనాల కంపెనీని కొనుగోలు చేసి పంట వేయడం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయానికి కాపు తలపైన కంకి రావడంతో చెట్టు పెరగదు, దిగుబడి నష్టం వచ్చే అవకాశం ఉందని రైతు తెలిపారు. సుమారు 10 ఎకరాల్లో మొక్కజొన్న పంటను వేసిన రైతు శివారెడ్డి ఎకరాకు 25,000 నష్టం వస్తుందంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కోయిలకుంట్లలో శ్రీ చైతన్య ఏజెన్సీ షాప్ నందు అడ్వాంటా 751 విత్తనాలు కొనుగోలు చేసి కొత్తపేట గ్రామం వద్ద ఉన్న తన పొలంలో మొక్కజొన్న వేశారు. పంటను చూసి రైతు ఆందోళన చెంది షాప్ యాజమానికి తెలియచేయగా అతను పొలం వద్దకు వెళ్లి పరిశీలించి పొలం రైతుతో మాకు సంబంధం లేదు, కంపెనీకి సంబంధం అని చెప్పి తప్పించుకున్న శ్రీ చైతన్య ఏజెన్సీస్ యాజమాని మాట్లాడి మాకు ఎటువంటి సంబంధం లేదని వెళ్లిన షాప్ యాజమాని అడ్వాంటా కంపెనీ వాళ్ళు వచ్చి పంటను పరిశీలించి తప్పు జరిగిందని, దీనికి మాకు సంబంధం లేదని వారు కూడా చేతులు దులుపుకోవడం జరిగింది. రైతు మీడియాను కోరారు. ఈ విధంగా నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన షాప్ యాజమాని బాధ్యత వహిస్తారా లేదా కంపెనీ వారు బాధ్యత వహిస్తారా అధికారులు తేల్చి చెప్పాలని రైతు శివారెడ్డి కోరారు. రైతులకు మరింత అప్పులపాలు చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తున్నారు. ఇదే విధంగా రైతులు నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలంటూ రైతు మీడియాకు వివరించారు. జిల్లా బనగానపల్లి గ్రామము. ఇట్లా అడ్వాంట్ కంపెనీ విత్తనాలు తీసుకున్నాము. ఈ అడ్వాంట్ కంపెనీ డూప్లికేటా మాకు తెలియదు అని విత్తనాలు తెచ్చుకున్నాము. ఆ విత్తనాలు కింద పైన కంకులు వచ్చినాయి. మాకు నష్టం జరిగింది. నా నష్టపరిహారం ఎవరు కట్టించారో, అధికారులు కట్టించారా, అంగటోళ్ళు కట్టించారా? మేము మందు తాగి సచ్చేది ఒకటి దిక్కు. ఇంత నష్టపోయినాము. 10 ఎకరాల పొలం వేసినాము. ఎక్కడ కొన్నారు? కోయిలకుంట్ల చైతన్య. ఎన్ని బ్యాగులు కొన్నారు? 24 బ్యాగులు. బిల్స్ అన్ని ఉన్నాయా? బిల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏం నష్టం జరిగింది మీకు? అంతా నన్నెత్తిన ఎన్ను రావడము, కంకి రావడము, పెరగకుండా పొట్టిగా ఆగిపోవడము. డీలర్ చెప్పారా? డీలర్కి చెప్పినాం. డీలర్కి చెప్తే డీలర్ పట్టించుకోలే, కంపెనీ వాళ్ళు పట్టించుకోలే. ఏమంటారు? కంపెనీ వాళ్ళు మాకు విత్తనం మొలకెత్తేంత వరకే సంబంధం, కానీ మొలకెత్తిన మాకు సంబంధం లేదు. పైన రాకూడదు కదా? పైన రాకూడదంటే మాకు సంబంధం లేదు. అవి ఏ విధంగా వచ్చినాయో అంటున్నారు. మీ సీడే కదా వేసింది, వేరేదేమీ మీ సీడే వేసినామన్నా కానీ వాళ్ళు పలకలే. ఎకరాకు ఎంత నష్టం వస్తుంది అనుకుంటున్నారు? ఎకరాకు దగ్గర 20-25 వేలు నష్టం వస్తుంది. ఎన్ని ఎకరాలు వేసినారు? 10 ఎకరాలు. మాకు ఈ విధంగా నష్టం అవుతుంది. అధికారులు తక్షణమే చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రాచీన పీఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అహోబిలం మఠం 46వ పీఠాధిపతి స్వాముల వారు అహోబిలం దేవాలయంలో జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగించుకొని తన శిష్య పరివారంతో కలిసి తిరుమల వెంకటేశ్వర టెంపుల్కు బయలుదేరారు. తిరుమలలో ఈ నెల 11న నిర్వహింపబడుతున్న మంగళ శాసనం కార్యక్రమంలో స్వామివారు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళ శాసనం సమర్పించనున్నారు. అనంతరం ఈ నెల 15వ తేదీన తిరుమలలో జరగనున్న భక్త కవి తాళ్లపాక అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాల్లో కూడా స్వామివారు తన శిష్యులతో కలిసి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో వేద పండితులు, అర్చకులు మరియు భక్తులు స్వామివారికి సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలకనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాలలో అన్నమయ సంకీర్తనల గానం, వేద పారాయణం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహింపబడనున్నాయి. స్వామివారి తిరుమల యాత్రతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత వైభవం చేకూరనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి విసిగిపోయామంటూ సీఎంకు వారి సమస్యలతో ఆవేదనలతో రైతన్నలు వెల్లడి. ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు.
వైఎస్ఆర్సీపీ నేత తిరువీధి వెంకట సుబ్బయ్య హత్య కేసులో నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టివేసిన 3వ అదనపు జిల్లా జడ్జి. వివరాలు వెల్లడించిన న్యాయవాది. లక్ష్మీ నృసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అహోబిలంలో విశేష పూజలు. స్వామి మూల విగ్రహానికి పంచామృతాభిషేకాలతో ఘనంగా హోమాలు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు అవసరం. డాక్టర్ రామకృష్ణారెడ్డి. నకిలీ విత్తనాలు అమ్మిన శ్రీ చైతన్య సీడ్ షాప్ యాజమాని చైతన్య కుమార్. మొక్కజొన్న పంటలో నష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతు శివారెడ్డి. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రాచీన పీఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అహోబిలం మఠం పీఠాధిపతి. అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగించుకొని తిరుమలకు జీయర్ స్వామి ప్రయాణం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.